లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, గత సంవత్సరంన్నర నుంచి ఈ కరోనా వ్యాధి మనందరినీ కూడా అల్లల్లాడిస్తూ ఉంది. ఎంతో భయానికి, ఎంతో ఆందోళనకు గురి చేస్తూ ఉంది. ఎంతో మందిని కోల్పోయాం. దేవుని దయ, కనికరం మనందరి మీద ఉంది కాబట్టే ఈరోజు సజీవులంగా మనమందరం కూడా దేవుని యొక్క వాక్యాన్ని ఆలకిస్తూ ఉన్నాం. ప్రియ సహోదరులారా, మన చుట్టూ మనకున్నటువంటి సాంప్రదాయాలను, మనకున్నటువంటి కట్టుబాట్లను చూస్తే ఒక్కొక్కసారి ఇవి ఎందుకు అని అనిపిస్తుంది. ఒక్కొక్క మతానికి కొన్ని కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్, సాంప్రదాయాలు ఉన్నాయి. కొన్ని మంచివి ఉన్నాయి, కొన్ని దేనికి పనికిరానటువంటి రూల్స్, రెగ్యులేషన్స్ ఉన్నాయి. కరోనా సమయంలో ఒక వ్యక్తి వచ్చి నా దగ్గర బోరుని ఏడుస్తున్నాడు. ఏమిటి అంటే, ఫాదర్ గారండి, మా అన్నను మేమే చంపేసుకున్నాం. కరోనా వ్యాధితో బాధపడుతూ, జ్వరముతో ఆయన బాధపడుతూ ఉంటే ఆయనను హాస్పిటల్కి తీసుకుని వెళ్లకుండా మేమే చంపేశామని చెప్తున్నాడు. ఎందుకు తీసుకుని వెళ్ళలేదు అంటే, మరి ఎన్ని రోజుల నుంచి వస్తుందో, మరి సుమారుగా 4-5 రోజుల నుంచి జ్వరం వస్తుంది. అయినా కూడా విపరీతంగా ఒకరోజు బాగా జ్వరం వచ్చిందంట, ఊపిరి పీల్చుకోలేకపోతున్నాడంట. ఆయన బోరుని ఏడుస్తున్నాడు. అయ్యా, నన్ను ఆసుపత్రికి తీసుకుని వెళ్ళండి, నాకు ఆక్సిజన్ అందటం లేదు, నేను చనిపోయే పరిస్థితిలో ఉన్నాను, నన్ను తీసుకుని వెళ్ళండి అంటే ఆ కుటుంబ సభ్యులు అన్నారంట, ఈరోజు మంగళవారం, మనం పడమటకు వెళ్ళకూడదు, అది మంచిది కాదు, రేపు వెళదాములే అని చెప్పి ఆ రోగిని అలాగే వాళ్ళు పెట్టుకుని ఉన్నారంట. చూడండి, మంగళవారం ఇది చేయకూడదు, శుక్రవారం అది చేయకూడదు, ఆదివారం అటు వెళ్ళకూడదు అనే అనేక రూల్స్, రెగ్యులేషన్స్ మనం పెట్టుకుంటూ ఉన్నాం. మనకున్నటువంటి ఈ మూఢనమ్మకాల ద్వారా, ఈ మూఢ సాంప్రదాయాల ద్వారా ఒక్కొక్కసారి మన జీవితాలను మనమే కోల్పోతున్నాం. మనం పొందుకోవలసిన వాటిని పొందుకోలేకపోతూ ఉన్నాం. ఆయన ఏడుస్తున్నాడు. మంగళవారం ఆ రోజు మేము తీసుకుని వెళ్ళి ఉంటే మా అన్నయ్య బ్రతికేవాడండి. మంగళవారం ఈరోజు బయటికి వెళ్ళకూడదు, ఈరోజు డబ్బులు బయటకు తీయకూడదు. చాలామంది అప్పుల కోసం వెళితే ఈరోజు మంగళవారం ఇది ఇప్పుడు రావద్దు, తర్వాత రండి అని చెప్తారు. ఏదో ఒక రోజు మంచిది అని చెప్తారు. ప్రియ సహోదరులారా, దేవుడు సృష్టించిన ప్రతి ఒక్కటి మంచిదే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏదైనా ఒక ఇంపార్టెంట్ పని మీద బయటికి వెళుతూ ఉంటాం, ఒక మంచి పని మీద. మేబీ మన పిల్లలు ఇంటర్వ్యూ కోసం వెళుతూ ఉంటారు, లేకపోతే మరి కొంతమంది భర్తలు మరి ఆఫీస్కి వెళుతూ ఉంటారు, లేదా ఒక పెళ్లి సంబంధానికి వెళుతూ ఉంటారు. అలాంటి సమయంలో ఒక నల్ల పిల్లి కానీ, ఏదైనా ఒక మరి ఎవరైనా వితంతురాలు కానీ ఎవరైనా ఎదురొస్తే అయిపోయింది, ఈరోజు మంచిది కాదు అని ఇన్ని మేకప్లు వేసుకుని, ఇంత బంగారం పెట్టుకుని, ఇన్ని డెకరేషన్లు చేసుకున్న వాళ్ళు వెనక్కి తిరిగి ఇంటిలో కూర్చుంటారు. ప్రియ సహోదరులారా, ఈ మూఢ నమ్మకాలు మంచిది కాదు. మంచి పని చేయటానికి ఎలాంటి మూఢనమ్మకాలు, ఎలాంటివి అవసరం లేదు అని దేవుడు తెలియచేస్తున్నాడు. There is no rule to do the good things. Praise the Lord. కొంతమంది చెడు చేయడానికి ఏ రూల్స్ పాటించరు, కానీ మంచి పని చేయడానికి మాత్రం చాలా రూల్స్, రెగ్యులేషన్స్ పాటిస్తూ ఉంటారు. అదే జరుగుతుంది ప్రియ సహోదరులారా. ఈరోజంట యేసు ప్రభు తన శిష్యులు కలిసి వెళుతూ ఉన్నారు. గ్రామానికి వెళ్ళి, పట్టణానికి వెళ్ళి సువార్తను బోధిస్తూ వాళ్ళు కాలినడకన వెళుతూ ఉంటే, పాపం ఎప్పుడు తిన్నారో శిష్యులు ఆకలితో ఉన్నారు. ఆ దారిన వెళుతూ ఉంటే చక్కగా గోధుమ పంట చక్కగా పండి ఉంది. ఆ గోధుమ కంకులను వాళ్ళు తీసుకుని చేతుల్లో నలుపుకుని ఆకలి తీర్చుకోవటం ప్రారంభించారు. ఈలోపు కొంతమంది వ్యక్తులు మనం చూస్తూ ఉన్నాం, అక్కడ కొంతమంది పరిచయులు ఇది గమనించి వెంటనే యేసుప్రభు దగ్గరకు వచ్చి అడుగుతున్నారు, మీకు తెలియదా, వాక్యాన్ని బోధిస్తున్నారు, పట్టణానికి పల్లెకి వెళ్ళి వాక్యాన్ని బోధిస్తున్నారు, ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి, ఎంతో మంది మిమ్మల్ని వెంబడిస్తున్నారు, కానీ మీరు చేసేదేంటో మీకు తెలుసా?
మోషే ధర్మశాస్త్రం ప్రకారం సాబత్ రోజున ఏ పని చేయకూడదు, ఏమీ ముట్టకూడదు. మీ శిష్యులు కంకులు తింటున్నారు, అది మంచిదేనా, అది తగునా అని యేసు ప్రభుని ప్రశ్నిస్తూ ఉన్నారు. సహోదరి సహోదరులారా, మన సమాజంలో 2 రకాల మనుషులు ఉంటారు. ఒక రకం వాళ్ళు అవకాశాన్ని ఉపయోగించుకుని మంచి పని చేయడానికి ప్రయత్నం చేస్తారు. వారికి ఉన్నటువంటి స్తోమతను బట్టి, వారికి ఉన్నటువంటి స్థితిని బట్టి ఒక మంచి పని చేయడానికి ఎప్పుడు కూడా వాళ్ళు సిద్ధముగానే ఉంటారు. ఈ 2వ రకం వాళ్ళు, ఈ మంచి పని చేసే వాళ్ళు ఎక్కడ దొరుకుతారా, ఈ పేరు ప్రఖ్యాతులు ఉన్న వాళ్ళు ఎక్కడ మనకు దొరుకుతారా అని, ఎక్కడ మనకు అవకాశం దొరుకుతుందా, ఎక్కడ వీళ్ళని నిందించుదామా అని ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళు చెయ్యరు, చేసేవాళ్లను చెయ్యనివ్వరు. ఇలాంటి రకమైనటువంటి మనుషులు ఒక్కొక్కసారి మన కుటుంబంలోనే ఉంటారు, ఒక్కొక్కసారి మన పక్కనే ఉంటారు, ఒక్కొక్కసారి మనతోనే ఉంటారు, మనతోనే తింటారు, మనతోనే తిరుగుతారు. కానీ మన గురించి అనేక విధాలుగా మాట్లాడుతూ ఉంటారు. మనలో ఉన్నటువంటి లోటుపాట్లను ఎత్తి చూపిస్తూ ఉంటారు. అలాంటి రకమైనటువంటి వ్యక్తులే ఈ పరిచయులు. యేసుప్రభు ఎక్కడ దొరుకుతాడా, ఈ శిష్యులు ఎక్కడ మనకు దొరుకుతారా, ఎక్కడ వీళ్ళని కించపరుద్దామా, ఎక్కడ వీళ్ళని తక్కువ చేసి మాట్లాడదామా అని ఈ పరిచయులు ఎదురు చూస్తూ యేసుప్రభుని ప్రశ్నిస్తున్నారు. గమనించండి ప్రియ సహోదరులారా, సాబత్ దినం అనేది మనం ఏర్పాటు చేసుకున్నటువంటి దినం. అందుకని యేసుప్రభు అంటాడు, ఒక మంచి పని చేయడానికి రూల్స్ రెగ్యులేషన్స్ అవసరం లేదు. నాకు కావలసింది మీ యొక్క బలులు కాదు, మీ కనికరము కావాలి, దయ మాత్రమే కావాలి. ఆపదలో ఉన్నవాడికి ఆదుకోవడానికి ఈ రోజు మంచిదా, ఆ రోజు మంచిదా అని చూడని అవసరం లేదు. ఆకలిగా ఉన్నవాడికి అన్నం పెట్టడానికి ఈరోజు పెట్టవచ్చా లేదని ఆలోచించవలసిన అవసరం లేదు. మీరు రూల్స్ రెగ్యులేషన్స్ కంటే మీలో ఉన్నటువంటి మానవత్వమే ముఖ్యము. ప్రతి ఒక్కరిలో ఉండవలసింది మానవత్వము, దయ, కనికరము, మంచి లక్షణాలు ఉండాలి. అందుకని దేవుడు అంటున్నాడు, చాలా మంది బలులు సమర్పిస్తారు. సాబత్ రోజున లేకపోతే కొన్ని పండుగల సందర్భమున పెద్ద బలులు సమర్పిస్తారు, యాటలను నరుకుతూ ఉంటారు, పెద్ద డొనేషన్లు చేస్తూ ఉంటారు. దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఇది కాదు నాకు కావలసింది, మీలో ఉన్న దయ, కనికరము. నీ పొరుగు వారిని ప్రేమించగలగాలి, ఆపదలో ఉన్న వారిని ఆదుకోగలగాలి. చాలా మంది చూస్తున్న ప్రియ సహోదరులారా, మనలో ఒక్కొక్కసారి మానవత్వం నశిస్తూ ఉంటుంది. There are 2 types of animals on the earth. 2 రకాల జంతువులు ఈ భూమి మీద నివసిస్తూ ఉన్నాయి. ఒకటి పశువులు, మూగ జంతువులు, వాటిని యానిమల్స్ అంటారు. అలాగే 4 కాళ్లతో నడిచే జంతువులన్నిటినీ యానిమల్స్ అంటారు. అలాగే 2 కాళ్లతో నడిచే జంతువులను కూడా యానిమల్స్ అంటారు, జంతువులు అంటారు. మనల్ని కూడా జంతువులు అంటారు, వాటిని కూడా జంతువులు అంటారు. కానీ వాటికి మనకి తేడా ఏమిటంటే, వీఆర్ కాల్డ్ రేషనల్ యానిమల్స్ అండ్ దే ఆర్ కాల్డ్ యానిమల్స్. రేషనల్ యానిమల్స్ అంటే బుద్ధి, జ్ఞానము, తెలివితేటలు, ఏది మంచిది ఏది చెడు అనే తెలుసుకునే ఇంకిత జ్ఞానము కలిగినటువంటి వాటిని రేషనల్ యానిమల్స్ అంటారు. కానీ చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, జంతువులకు ఈ జ్ఞానం లేదు అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఒక్కొక్కసారి జంతువులకు మనకంటే మంచి జ్ఞానం ఉంది. జంతువులు మనకంటే ఎక్కువ మంచి మనసు, మంచి లక్షణాలను కలిగి ఉన్నారు. ఉదాహరణకు, రోడ్డు మీద వెళుతున్నటువంటి ఒక కుక్కను మీరు పిలిచి ఒక్కరోజు భోజనం పెట్టండి, ఒకే ఒక్కరోజు భోజనం పెట్టండి, ప్రతిరోజు మీ ఇంటి దగ్గర అది కావలి కాస్తుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా మీతో వస్తుంది. అలా రోజు భోజనం పెట్టండి. మీ ఇంటికి ఎవరైనా శత్రువులు వచ్చి మీ మీద పోట్లాడుతూ ఉంటే, మీ మీద తిరగబడుతూ ఉంటే, మీకంటే ముందుగా ఈ కుక్క తిరగబడుతుంది. ఎందుకో తెలుసా? ఆ కుక్కకు కృతజ్ఞత ఉంది.
నా యజమానిని ఎవరో అటాక్ చేయబోతున్నారు, నా యజమానిని ఎవరో మరి బాధ పెట్టబోతూ ఉన్నారు, నాకు అన్నం పెట్టినటువంటి నా యజమానిని కాపాడుకోవలసిన లక్ష్యం బాధ్యత నాకు ఉంది అని కుక్క తన ప్రయత్నాన్ని తను చేస్తుంది. మరి మనుషులు గమనించండి, వారి ఆపదలో ఉన్నప్పుడు సహాయం చేస్తాం, బాధల్లో ఉన్నప్పుడు వెళ్ళి ఆదుకుంటాం. అన్నీ వచ్చిన తర్వాత, అన్నీ కలిగి ఉన్న తర్వాత మళ్ళీ పొరపాటున మనల్ని పట్టించుకోరు. మనం ఎదురైనా కూడా కనీసం థ్యాంక్స్ అండి, మీరు ఆ రోజు నాకు ఆ సహాయం చేసి ఉండకపోతే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉండేవాడిని కాదు అని కనీసం ఒక కృతజ్ఞతగా ఒక థ్యాంక్స్ కానీ ఒక మంచి మాట చెప్పడం కానీ మనుషులకు తెలియదండి. చాలామంది మర్చిపోతూ ఉంటారు. మనకు థ్యాంక్స్ చెప్పాలి లేదా వాడి కృతజ్ఞత భావంతో ఉండాలి అని కాదు, అది మనిషికి ఉండవలసినటువంటి లక్షణం. మనం ఎవరి ద్వారానైనా ఏదైనా మేలు పొందినప్పుడు థ్యాంక్స్ అని చెప్తాం. ఆ ఒక్కరోజు మాత్రమే కాదండి, మనం జీవితం అంతా వాళ్ళకి రుణపడి ఉండాలి, జీవితం అంతా మనం కృతజ్ఞత భావంతో ఉండాలి. అందుకని దేవుడు అంటున్నాడు, మీ బలులు కాదు, మీ సాంప్రదాయాలు కాదు నాకు కావలసింది, మీ దయా కనికరము కావాలి, మీ మంచితనము కావాలి, మీలో ఉన్న మంచి లక్షణాలు కావాలి అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరులారా, మనం పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మన జీవితంలో ఎంతో మంది మేలులు చేసి ఉన్నారు, అనేక విధాలుగా మేలులు చేసి ఉన్నారు, మనం ఊహించని విధంగా మేలులు చేసి ఉన్నారు. ఈరోజు మనం ఈ స్థాయిలో ఉన్నామంటే మనకున్నటువంటి బుద్ధి తెలివితేటల ద్వారా కాదు. మొదటిది దేవుని యొక్క కృప, దేవుని యొక్క దీవెనలు, దేవుని యొక్క మంచితనం, దేవుని యొక్క ఆశీర్వాదం. రెండవది దేవుడు మన జీవితంలో పంపించిన కొంతమంది దేవదూతలు ఉన్నారు. ఈ లోకంలోనే దేవుని ప్రేమించే వారికి, దేవుని చిత్తానుసారముగా జీవించే వారికి దేవుడు అన్నీ మంచికే చేస్తాడు. రోమిలికి రాసిన లేఖ 8:28 దేవుడు పలుకుతూ ఉన్నాడు. దేవుణ్ణి ప్రేమించి దేవుని చిత్తానుసారముగా జీవించే వారికి దేవుడు అన్నీ మంచే చేస్తాడంట. అలాంటి బిడ్డలు ఆపదల్లో ఉన్నప్పుడు, సమస్యల్లో ఉన్నప్పుడు, ఆటంకాల్లో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దేవుడు ఈ లోకములోనే కొంతమంది దేవదూతల్ని పంపిస్తాడు. ఆ దేవదూతలు మన బంధువులు కావచ్చు, మన ఇరుగు పొరుగు వారు కావచ్చు, మన స్నేహితులు కావచ్చు. వారి ద్వారా మనం అడగడానికి ముందే మన అవసరాన్ని తెలుసుకుని, మన ఆపదను తెలుసుకుని, మన సమస్యను తెలుసుకుని మనతో ఉంటారు, మనకు కావలసినటువంటి అన్ని ఏర్పాట్లు చేస్తారు. ఇది కేవలం దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తము మాత్రమే. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క చిత్తానుసారంగా జీవించాలి, మంచితనముతో జీవించాలి, మంచి లక్షణాలతో జీవించాలి, ఆపదల్లో ఉన్న వారిని ఆదుకోవడానికి ప్రయత్నం చేయాలి, కష్టాల్లో ఉన్న వారికి తోడుగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. ఒంటరితనముతో అనేకమైనటువంటి లోన్లీనెస్, చాలా మందికి కుటుంబంలో అందరూ ఉన్న స్టిల్ దెర్ ఈజ్ ఎ లోన్లీనెస్, ఒంటరితనం, నన్నెవరు పట్టించుకోవటం లేదు. ముఖ్యంగా వృద్ధాప్యాయంలో ఉన్నటువంటి వాళ్ళు, తల్లిదండ్రులు ఈ లోన్లీనెస్ గురి అవుతూ ఉంటారు. గమనించండి బిడ్డలు, మీ అమ్మ అన్నం తినట్లేదు, మీ నాన్న నిదానంగా నీరసంగా ఉన్నాడు, బిక్కమొఖంతో ఉన్నాడు అంటే కారణం ఆయనలో ఏదో ఒంటరితనం. ఒకప్పుడు ఆయన యవన దిశలో ఉన్నప్పుడు అటు ఇటు పరిగెత్తేవాడు, అన్ని పనులు చేసేవాడు, అన్ని ఆయన చేతి కింద నడిపించేవాడు. ఇప్పుడు వృద్ధాప్యాయంకి వచ్చిన తర్వాత కొంతమంది బిడ్డలు ఒక మూలన పడేస్తారు. ఏదైనా మాట్లాడి నీకేం తెలియదు, నోరు మూసుకో, అనవసరంగా మాట్లాడొద్దు, నోరు మూసుకో. గమనించండి ప్రియ సహోదరులారా, మనందరికీ మొట్టమొదటిగా దేవుడు మన ప్రధానమైనటువంటి సృష్టికర్త. దేవుని తరువాత రెండవ దేవుళ్ళు మన తల్లిదండ్రులే. అందుకనే 10 ఆజ్ఞలు ఉన్నాయండి. మొదటి 3 ఆజ్ఞలు దేవుని గురించి మాట్లాడితే రెండవ 3 ఆజ్ఞలు కూడా వెంటనే 4వ ఆజ్ఞ ఏమిటండి? నీ తల్లిదండ్రులను గౌరవింపుము. అందుకని దేవుని తర్వాత సెకండ్ స్టెప్, రెండవ భాగాన్ని దేవుడు తల్లిదండ్రులకు ఇస్తున్నాడు. కాబట్టి అందుకనే మన సామెతల్లో చూస్తూ ఉన్నాం, తల్లిదండ్రులను కంటతెడబట్టి వాడు నాశనమైపోతాడు అని, తల్లిదండ్రులను చక్కగా చూసుకునేవాడు 1000 తరాల వరకు దీవించబడతాడని వాక్యాల్లో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుల, ఈరోజు వాక్యం మనందరికీ ఏం తెలియచేస్తుందంటే, సాంప్రదాయాలు కాదు,
కట్టుబాట్లు కాదు. ఒక మంచి పని చేయాలి అంటే మానవత్వం ఉండాలి, మంచి లక్షణాలు ఉండాలి. అలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళను దేవుడు గొప్పగా దీవిస్తాడు. అలాంటి హృదయాన్ని మాత్రమే దేవుడు కోరుకుంటాడని ఈరోజు మనందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనం కూడా ఈ సమయంలో వణికిపోతూ ఉన్నాం, భయంతో బాధపడుతూ ఉన్నాం, ఒంటరితనంతో బాధపడుతూ ఉన్నాం, అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నాం, భయంతో బాధపడుతూ ఉన్నాం, అనేక సమస్యలతో బాధపడుతూ ఉన్నాం. ఎంత డబ్బు ఉన్నా, ఎంత ఆస్తి ఉన్నా, ఎంత ఐశ్వర్యం ఉన్నా, ఎంత పేరు ప్రఖ్యాతులు ఉన్నా, మనలో భయం మాత్రం మనల్ని వెంటాడుతూనే ఉంది. మనలో ఈ అలజడి మనల్ని వెంటాడుతూనే ఉంది. ఎప్పుడు ఏం జరుగుద్దో, ఎప్పుడు ఏ రోగం మనల్ని అంటుకుంటుందో, ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ అంటున్నారు. తర్వాత ఏమొస్తుందో, వరదలు, ఇలాంటి రకరకాల సమస్యలతో వణికిపోతూ ఉన్నాం. ఈ సమస్యకు, ఈ ఆటంకానికి, ఈ రోగానికి ఒకటే ఒక పరిష్కారం, దేవుని యొక్క దీవెన, దేవుని యొక్క సహాయము, దేవుని యొక్క కృప మాత్రమే మనందరికీ ఒక గొప్ప మార్గము అని గమనించి కేంద్రము నుండి ప్రతిరోజు 3 గంటలకు ఈ యొక్క కరుణ జపమాలను ప్రారంభిస్తున్నా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ప్రతి విశ్వాసి కుటుంబంలో, ప్రతి కథోలిక కుటుంబంలో ఉండవలసింది మరియ తల్లి. ఏ కుటుంబం అయితే మరియ తల్లిని గౌరవిస్తారో, ఏ కుటుంబం అయితే జపమాల ద్వారా మరియ తల్లిని ఇంటికి ఆహ్వానిస్తారో, ఆ కుటుంబం దీవించబడుతుంది. ఆ కుటుంబంలో ఉన్న చీకటి తొలగిపోతూ ఉంది. ఆ కుటుంబంలో ఉన్నటువంటి భయము, ఆందోళన తొలగిపోతూ ఉన్నాయి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మరియ తల్లి గురించి చెడుగా మాట్లాడటం ఆపివేసి మరియ తల్లిని గౌరవించడానికి, ఆమె చేసిన త్యాగాన్ని గుర్తించడానికి, ఆమె ప్రార్థనతో మనము కూడా దేవునికి విన్నవించుకోవడానికి మనమందరం కూడా ప్రయత్నం చేద్దాం. ఈ కరోనా సమయంలో ముఖ్యంగా మరియ తల్లిని మనం ప్రత్యేకంగా అడుగుదాం. అమ్మా, భయంకరమైనటువంటి సమయంలో నీవు ఆ కార్మెల్ కొండ మీద సమస్యను పరిష్కరించావు. ఈరోజు కూడా నా కుటుంబంలో ఉన్నటువంటి సమస్యను, నా జీవితంలో ఉన్నటువంటి సమస్యను నీవే పరిష్కరించాలమ్మా అని ఆ మరియ తల్లిని, ఆ మరియ తల్లి యొక్క ప్రార్థన సహాయాన్ని అడిగి వేడుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. 2 చేతుల పైకి లేపి ఈ యొక్క దివ్య పూజా బలి ద్వారా దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని తాకి స్వస్థపరచమని, మనలో ఉన్న ప్రతి రోగాన్ని తొలగించమని, ప్రతి సమస్యను తొలగించమని, ప్రతి ఆటంకాన్ని తొలగించమని, ఎందు నిమిత్తమైతే ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుని ప్రార్థన చేస్తూ ఉన్నామో, ఏ బిడ్డ అయితే ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుని ప్రార్థన చేస్తూ ఉన్నారో, ఏ కుటుంబము నుండి ప్రార్థన చేస్తూ ఉన్నారో, ప్రయాణం చేస్తూ ఉండగా ప్రార్థన చేస్తూ ఉన్నారో, ప్రతి బిడ్డ కోసం ప్రార్థించమ్మా. ప్రతి బిడ్డను దీవించు తండ్రి, ప్రతి బిడ్డను కాపాడు యేసయ్యా. ప్రతి రోగము నుండి మీ నామములో విడుదల కలుగునుగాక. ప్రతి సమస్య నుండి మీ ఉన్నతమైన నామములో విడుదల కలుగునుగాక. ప్రతి ఆటంకము నుండి విడుదల కలుగునుగాక. కుటుంబ సమస్య నుండి విడుదల కలుగునుగాక. యేసయ్యా, ఈ దివ్య పూజాబల్లో పాలు పంచుకున్న ఒక్కొక్క బిడ్డలో ఉన్నటువంటి భయము, ఒక్కొక్క బిడ్డకు కావలసినటువంటి దీవెనలో, ఒక్కొక్క బిడ్డ కోల్పోయినటువంటి ప్రతి ఒక్కటి మీ ఉన్నతమైన నామములో ప్రసాదించండి దేవా. సంతానము కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు మీ ఉన్నతమైన నామములో సంతాన వరము లభించునుగాక. వివాహము కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు మీ ఉన్నతమైన నామములో మంచి వివాహ సంబంధాలు వచ్చునుగాక. నూతన గృహాలు నిర్మించాలి అని, ఉద్యోగాలు రావాలి అని, ప్రమోషన్లు రావాలి అని ఇంటర్వ్యూకి వెళుతున్నటువంటి బిడ్డలను, ఈ బిడ్డలందరినీ మీ ఉన్నతమైన నామములో దీవించి, ఈ బిడ్డలకు కావలసినటువంటి విజయము మీ నామములో వచ్చునుగాక. మీ నామములో బిడ్డలందరూ విజయాన్ని పొందుకుందురుగాక. ప్రభువా, భయంకరమైనటువంటి సమయంలో అనేక మంది ఆసుపత్రుల్లో బాధపడుతూ ఉన్నారు. ప్రభువా, బ్రతుకుతానో లేదో తెలియక ప్రాణాల్ని గుప్పిట్లో పెట్టుకుంటూ నిరాశతో ఉన్నటువంటి బిడ్డలను ఈ సమయంలోనే తాకి మీ ఉన్నతమైన నామములో ఆ బిడ్డలకు స్వస్థతను ప్రసాదించమని వేడుకుంటూ ఉన్నా. అమ్మ తల్లి మరియా, మీరిస్తున్నటువంటి ఉత్తరీయం ద్వారా
ఆ మెడల ద్వారా ఆ బిడ్డలను తాకి ఆ బిడ్డల కోసం ప్రార్థిస్తూ ఉండగా మీ ఉన్నతమైన శక్తి కలిగినటువంటి ప్రార్థనతో ఆ బిడ్డలకు స్వస్థత విడుదల కలుగునుగాక. దుష్ట శక్తుల నుండి అనేక మానసిక శారీరక రోగాల నుండి బాధపడుతున్న బిడ్డలకు మీ ఉన్నతమైన నామములో విడుదల కలుగునుగాక. యేసయ్యా, ఈ దివ్య పూజాబల్లో పాలు పంచుకొని లోపల సతమతమవుతూ బాధపడుతూ అనేక ఆర్థిక ఇబ్బందుల ద్వారా, అనేక కుటుంబ సమస్యల ద్వారా, అనారోగ్య సమస్యల ద్వారా బాధపడుతున్న బిడ్డలకు ఈ క్షణమే ఇప్పుడే మీ ఉన్నతమైన నామములో సంపూర్ణ విడుదల స్వస్థత వచ్చునుగాక. నడినెత్తి నుంచి అరికాళ్ళ వరకు ప్రభా ఈ బిడ్డలందరినీ కూడా తాకి స్వస్థపరచండి. ఈ దివ్య పూజాబల్లో పాలు పంచుకుంటూ ఉన్న, ఈ స్వస్థత ప్రార్థనలో పాలు పంచుకుంటూ ఉన్న ప్రతి ఒక్క బిడ్డ మీద మీ పరలోక దీవెనలు వచ్చునుగాక. ప్రతి కుటుంబం మీద మీ దీవెనల వర్షం కుమ్మరించబడునుగాక. ప్రతి కుటుంబంలో ప్రతి బిడ్డలో ఉన్న చీకటి బాధలు సమస్యలు మీ ఉన్నతమైన నామములో తొలగిపోవునుగాక. అందరూ కూడా ఒక్క నిమిషం మీ హృదయం మీద చేతులు పెట్టుకుని ఆ మరి తల్లి ప్రార్థనా సహాయం ద్వారా, ఆ కార్మెల్ మాత ప్రార్థనా సహాయం ద్వారా అడగండి. ఇప్పటి వరకు ఏమేమి కోల్పోయి ఉన్నారో, ఇక మేము పొందుకోలేము, నేను ఇక బ్రతకలేను, నేను బ్రతకటమే వ్యర్థమని నిరాశతో ఎవరైతే కుంగిపోతున్నారో ప్రభు వైపు చూడు. ఆ తల్లిని మీ ఇంటిలోనికి పిలువమ్మా. ఆ తల్లిని మీ కుటుంబంలోనికి ఆహ్వానించండి. గొప్ప కార్యాలు జరగబోతున్నాయి. అతి త్వరలోనే కార్మెల్ మాత ప్రార్థన సహాయముతో ఆ దేవాతి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని గొప్పగా దీవించి అతి త్వరలోనే గొప్ప కార్యాలు మీ ఇంటిలో మీ కుటుంబంలో జరిపించబోతూ ఉన్నాడు. మీరే సాక్షులుగా మారబోతూ ఉన్నారు. విశ్వసించి ప్రార్థన చేసే మీ కుటుంబాలలో, మీ జీవితాలలో అతి త్వరలోనే కొద్ది రోజుల్లోనే గొప్ప కార్యాలు జరగబోతూ ఉన్నాయి. మీ విశ్వాసాన్ని బట్టి, మీ ప్రార్థనను బట్టి మరియ తల్లి యొక్క ప్రార్థన సహాయము ద్వారా గొప్ప కార్యాలు పొందుకోబోతూ ఉన్నారు. మీ తలంపులు, మీ ఉద్దేశాలన్నీ కూడా ప్రభువుకు సమర్పించండి. ఎంతో మంది బిడ్డలు ఈరోజు దివ్య పూజా బలి సమర్పించి ఉన్నారు, సమర్పించబోతూ ఉన్నారు. యాజకుల ప్రార్థన సహాయం కోరినటువంటి ప్రతి బిడ్డని ఏరాళముగా దీవించమని ప్రార్థన చేద్దాం. మీ విన్నపాలన్నీ కూడా కార్మెల్ మాతకు సమర్పించి రాబోయే కాలమంతా జపమాలతో మీ కుటుంబాన్ని వెలిగించుకోండి బిడ్డలారా. చీకటిని ప్రారదోలండి. ఆ మరియ తల్లి మీతోనే ఉంటూ మీకోసం పోరాడి గొప్ప అద్భుత కార్యాలు చేయబోతుంది. ఈ మనవులన్నిటిని మన నాథుని క్రీస్తు ద్వారా ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరులారా, ఈరోజు దేవుడు మీ కుటుంబంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడా, గొప్ప స్వస్థతను దేవుడు చేయబోతున్నాడు. రేపే మీరు సాక్షిగా మారబోతున్నారు. దేవుని ద్వారా, దేవుని ఆరాధించడం ద్వారా, మీ ఇంటిలో నుండి దేవుని మహిమపరచడం ద్వారా దేవుడు నిన్ను తాకి స్వస్థపరచబోతున్నాడు. అక్కడ స్క్రోలింగ్ లో ఉన్నటువంటి నెంబర్ ఫోన్ చేసి ఎలాంటి దీవెన నుండి, ఎలాంటి సమస్య నుండి నీవు విడుదల పొందుకున్నావో దేవుని సాక్షిగా నీవు మారు.